హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు BHK ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనం చూడబోతున్నాం. అదే మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో నార్మల్ గా మనకి లీడ్ కాంపన్సేటర్ అనేది మనకి కంట్రోల్ సిస్టమ్ సంబంధించినటువంటి డిజైనింగ్ లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఈ లీడ్ కాంపన్సేటర్ ని మనం డిజైనింగ్ లో యూజ్ చేస్తున్నప్పుడు సో మనకి ఎఫెక్ట్స్ అనేది ఏముంటున్నాయి అండ్ సిస్టమ్ కి మనకి అడ్వాంటేజెస్ అవుతున్నాయా లేదంటే సిస్టమ్ కి డిసడ్వాంటేజెస్ అవుతున్నాయా అనే విషయం గురించి సో మనం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో చూడబోతున్నాం. సో ఎఫెక్ట్స్ ఆఫ్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో ఫస్ట్ ఇందులో లీడ్ కాంపన్సేటర్ యాక్ట్స్ యాజ్ హై పాస్ ఫిల్టర్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు హై పాస్ ఫిల్టర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సో మనకి ఇది రెసిస్టర్ అనుకుంటే ఈ రెసిస్టర్ కి క్రాస్ లో ఒక కెపాసిటర్ అనేది ఇలా కనెక్ట్ చేయబడుతుంది అండ్ ఇక్కడ సెకండ్ రెసిస్టర్ అనేది మనం ఇలా కనెక్ట్ చేస్తున్నాం అండ్ ఇది R2 అండ్ ఇది R1 అండ్ ఇక్కడ మనకి సో ఇది కెపాసిటర్. సో ఇక్కడ అక్రాస్ ఈ టూ టర్మినల్స్ కి మనం ఇన్పుట్ వోల్టేజ్ అని తీసుకోవడం జరుగుతుంది అండ్ అక్రాస్ ఈ R2 కి మనం అవుట్పుట్ వోల్టేజ్ అని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి అంటే హై పాస్ ఫిల్టర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ దీని ఫస్ట్ పాయింట్ ప్రకారం ఏంటి, ద లీడ్ కాంపన్సేటర్ యాక్ట్స్ యాజ్ హై పాస్ ఫిల్టర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ సర్క్యూట్ కూడా సేమ్ హై పాస్ ఫిల్టర్ సర్క్యూటే, అది మనకు మీనింగ్ అనమాట. ఓకే, సో సెకండ్ వన్ ఏంటంటే మనకు సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, ఇట్ ఇంక్రీజెస్ ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్తున్నాం. యాక్చువల్గా మనకి బ్యాండ్ విడ్త్ యొక్క ఈక్వేషన్ మనకి ఏముంటుంది, సో బ్యాండ్ విడ్త్ B.W is equal to 0.35 డివైడెడ్ బై సో T సఫిక్స్ R అంటే T సఫిక్స్ R అనేది ఏంటంటే మనకు సో రైస్ టైం అనమాట. ఓకే, ఇది మనకు రైస్ టైం. సో ఇక్కడ మనకి ఈ లీడ్ కాంపన్సేటర్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, అది ఓకే. కానీ బ్యాండ్ విడ్త్ కి రైస్ టైం కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మనకు, సో బ్యాండ్ విడ్త్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by రైస్ టైం. ఇప్పుడు బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్ గా రైస్ టైం అనేది ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతుంది. సో ఈ రైస్ టైం డిక్రీజ్ అవడం వల్ల మనకి బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవడం వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ అడ్వాంటేజ్ ఏందన్నది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే రైస్ టైం డిక్రీజెస్, హెన్స్ సిస్టమ్ గివ్స్ ఫాస్టర్ రెస్పాన్సెస్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ స్పీడ్ ఆఫ్ ద సిస్టమ్. ఒకసారి చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, బ్యాండ్ విడ్త్ కి రైస్ టైం కి ఉన్నటువంటి రిలేషన్ ప్రకారం బ్యాండ్ విడ్త్ అనేది లీడ్ కాంపన్సేటర్ యూజ్ చేయడం వల్ల బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అయితే కనుక రైస్ టైం అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, రైస్ టైం డిక్రీజ్ అవడం వల్ల సిస్టమ్ ఫాస్టర్ రెస్పాన్స్ ని ఇస్తుంది అండ్ దాంతో పాటు ఇట్ ఇంప్రూవ్స్ స్పీడ్ ఆఫ్ ద సిస్టమ్. సో సిస్టమ్ యొక్క స్పీడ్ ని కూడా మనకి పెంచడం జరుగుతుంది అనమాట. ఓకే, అది మనకి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డాంపింగ్ రేషియో. సో డాంపింగ్ రేషియో మనకి ఏ లెటర్ తో మనం సూచిస్తున్నాం దీన్ని, జీటా. ఓకే, సో డాంపింగ్ రేషియో అండ్ ఇక్కడ ωn. ఓకే, అన్డాంప్డ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఇక్కడ మనకు జీటా అండ్ ωn న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో డాంపింగ్ రేషియో అండ్ ωn ఆర్ ఇంక్రీజెస్, హెన్స్ సెట్లింగ్ టైం డిక్రీజెస్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెట్లింగ్ టైం అంటే ఏంది మనకు T సఫిక్స్ S. మనం సెకండ్ యూనిట్ టైం రెస్పాన్స్ అనాలిసిస్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ లో మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి డాంపింగ్ రేషియో జీటా అండ్ ωn వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయితే కనుక సెట్లింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెట్లింగ్ టైం డిక్రీజ్ అవడం వల్ల మళ్ళీ మనకు ఇంకొక అడ్వాంటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఏంటో అడ్వాంటేజ్ అనేది ఇక్కడ చూద్దాం. సో పీక్ ఓవర్ షూట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే డాంపింగ్ రేషియో జీటా అండ్ ωn ఆర్ ఇంక్రీజెస్ అండ్ సెట్లింగ్ టైం డిక్రీజెస్. సో ఈ పాయింట్ నుండి మనం ఒక పాయింట్ హైలైట్ చేస్తూ రాస్తే కనుక సో సెట్లింగ్ టైం TS ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏముంటుంది, ఫార్ములా ప్రకారం చూస్తే 4T. ఓకే, సో ఇక్కడ 4 అండ్ T అంటే మనకి ఏంటి ఇలా రాయొచ్చు మనం, జీటా అండ్ ωn. మనకి సెకండ్ యూనిట్ లో ఈ ఫార్ములా అనేది మనం సో డిరైవ్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో సెట్లింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై జీటా ωn. ఇక్కడ సెట్లింగ్ టైం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by ωn అండ్ జీటా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే జీటా వాల్యూ ఇంక్రీజ్ అవడం వల్ల ωn ఇంక్రీజ్ అవడం వల్ల సెట్లింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో సెట్లింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో దీని ప్రకారం మనం చూసుకుంటే ఇంకొక అడ్వాంటేజ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఏంటంటే అడ్వాంటేజ్ అంటే పీక్ ఓవర్ షూట్ అనేది డిక్రీజ్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే సో పీక్ ఓవర్ షూట్ అనేది మనకి ఏమవుతుంది, డిక్రీజ్ అవడం జరుగుతుంది. సో అది మనకి ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ ఆర్ ఇంప్రూవింగ్. ఓకే, సో గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ ఆర్ ఇంప్రూవింగ్, హెన్స్ రిలేటివ్ స్టెబిలిటీ ఇంక్రీజెస్. మనం ఆల్రెడీ పోలార్ ప్లాట్ అండ్ బోడే ప్లాట్ సంబంధించినటువంటి మనకి ఆ డయాగ్రామ్స్ లో సో గెయిన్ మార్జిన్ అంటే ఏంటి, ఫేస్ మార్జిన్ అంటే ఏంటి, గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి బోడే ప్లాట్ నుండి పోలార్ ప్లాట్ నుండి అనేది ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ లీడ్ కాంపెన్సేటర్ అనేది మనం డిజైనింగ్ లో యూజ్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే గెయిన్ మార్జిన్ అండ్ ఫేస్ మార్జిన్ అనేది ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రిలేటివ్ స్టెబిలిటీ మనకు ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అది మనకి ఇంకొక పాయింట్ అనమాట, ఎఫెక్ట్. నెక్స్ట్ ఏంటంటే లీడ్ కాంపెన్సేటర్ ఇంప్రూవ్స్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఎంత తక్కువగా ఉంటే సిస్టమ్ అంత బాగుంటుంది. ఎందుకంటే మనకి ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది ఆల్రెడీ మనం ఏంటన్నది ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ ఏంటంటే లీడ్ కాంపెన్సేటర్ యూజ్ చేయడం వల్ల ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు టైం వర్సెస్ మన కరెంట్ లేదా వోల్టేజ్ కనుక డ్రా చేస్తే సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన గ్రాఫ్ ఇలా 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 మనకి ఇలా రీచ్ అవుతా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం రీచ్ అవుతుందో సో ఆఫ్టర్ ఈ పాయింట్ తర్వాత ఉన్నటువంటి రెస్పాన్స్ స్టడీ స్టేట్, అండ్ ఈ పాయింట్ కు బిఫోర్ గా ఉన్నది మొత్తం ఏంటి మనకు ట్రాన్సియెంట్ రెస్పాన్స్. అయితే ఇక్కడ మనకి ఈ లీడ్ కాంపెన్సేటర్ యూజ్ చేయడం వల్ల ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అది మనకి మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఉన్నటువంటి ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్. మనం ఆల్రెడీ చూసాం ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్, నెక్స్ట్ ఇంటిగ్రల్ డెరివేటివ్ కంట్రోలర్, ఇంటిగ్రల్ ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోలర్స్ ఏంటి అనేది ఆల్రెడీ మనం చూసాం. అయితే ఈ ప్రపోర్షనల్ అండ్ డెరివేటివ్ కంట్రోలర్ ఏదైతే ఉందో సేమ్ ఈ ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్ లాగే ఈ లీడ్ కాంపెన్సేటర్ కూడా మనకి యాక్ట్ అవుతా ఉంటుంది అనమాట. సో నార్మల్ గా మనకి ఏంటి ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్ అనేది ఈ కంట్రోల్ సిస్టమ్ డిజైనింగ్ లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకు ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పాం. ఓకే, సో ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతుందని చెప్పాం కాబట్టి సో ఇక్కడ లీడ్ కాంపెన్సేటర్ మనం యూజ్ చేయడం వల్ల కూడా ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పాం కాబట్టి సో ఈ ఇంప్రూవ్మెంట్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్ యూజ్ చేసినా కూడా వస్తుంది. కాబట్టి సో ఈ లీడ్ కాంపెన్సేటర్ అనేది సిమిలర్ గా ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్ లాగే ఉంటుంది అని మనం చెప్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ డిఫరెన్షియేటర్. ఓకే, సో నార్మల్ గా ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్ అనేటటువంటి ఈ టర్మ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేంటంటే మనకి ఇక్కడ లీడ్ కాంపెన్సేటర్ అనేది డిఫరెన్షియేటర్ లాగా మనకు పనిచేస్తుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇంక్రీజెస్ ఎర్రర్ కాన్స్టాంట్. ఓకే, సో ఇట్ ఇంక్రీజెస్ ఎర్రర్ కాన్స్టాంట్స్, ఇది కూడా మనకు ఒక ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇలా మనకి చూసుకున్నట్లయితే లీడ్ కాంపెన్సేటర్ ని మనం యూజ్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏంటంటే మనకు చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి ఇట్ ఇంక్రీజెస్ ఎర్రర్ కాన్స్టాంట్స్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డిఫరెన్షియేటర్. నెక్స్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్. అండ్ నెక్స్ట్ లీడ్ కాంపెన్సేటర్ ఇంప్రూవ్స్ ద ట్రాన్సియెంట్ రెస్పాన్స్, gain margin and phase margin improving, hence relative stability increases. Next చూడండి peak overshoot. Okay, peak overshoot decreases. Next damping ratio జీటా అండ్ ఒమేగా n ఇంక్రీజ్ చేస్తే కనుక సెటిలింగ్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ రైస్ టైం డిక్రీజెస్ అండ్ సిస్టమ్ గివ్స్ ఫాస్టర్ రెస్పాన్సెస్. It improves what speed of the system and it increases the bandwidth of the system and the lead compensator acts as a high pass filter. Okay, so ఇలా మనకు చూసుకున్నట్లయితే లీడ్ కాంపెన్సేటర్ యూజ్ చేయడం వల్ల ఎఫెక్ట్స్ ఏంటి అనేది మనం చూస్తే కనుక ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఎఫెక్ట్స్ ఆఫ్ లాగ్ కాంపెన్సేటర్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ లాగ్ లీడ్ కాంపెన్సేటర్ కూడా చూద్దాం. ప్రతి ఒక్క కాంపెన్సేటర్ కి సో కొన్ని ఎఫెక్ట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఆ ఎఫెక్ట్లు అనేది మనకి ఏంటని తెలిస్తే సో డిజైనింగ్ లో మనం ఏ కాంపెన్సేటర్ యూజ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది, మనకి రెస్పాన్స్ ఫాస్టర్ రెస్పాన్స్ ఎప్పుడు, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఎలా డిక్రీజ్ చేయాలనేది మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.